పేపర్ కప్లో టీ కాఫీ తాగుతున్నారా ప్రతిరోజు? అయితే ఈ విషయం మీకోసమే. ఒక పేపర్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే దాంతోపాటే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను సేవించినట్టే అంటోంది ఖర్గపూర్ ఐఐటి పరిశోధక బృందం. పేపర్ కప్పులో ప్లాస్టిక్ ఏంటనుకుంటున్నారా? అయితే ఆ కప్పు ఎందుకు నానడం లేదని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మరి అది వాటర్ ప్రూఫ్ ఎలా అయిందో తెలుసుకుందాం. ఇందులో లోపలి పైపు పలుచని పాలిథీన్ లేయర్ ఉంటుంది. కాబట్టి కప్ నానదు. వేడి పదార్థాలు పోయడం వల్ల ఈ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ నిమిషాల్లో విడుదలయ్యి అందులో పోసిన వాటిలో కలిసిపోతాయి. అందులో పోసిన వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్తో పరిశీలించగా 15 నిమిషాల్లో ఆ లేయర్ కరిగిపోయి 25,000 కణాలను విడుదల చేసినట్లు గుర్తించారు. అందులో జింక్, మాంగనీస్, నియాన్, నికెల్, క్రోమియం, పల్లాడియం వంటి భార లోహాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? మన దేశంలో ఏటా 2,000 కోట్లకు పైగా ఈ కప్పులు తయారవుతున్నాయి. ఈసారి వీటిలో టీ కాఫీ తాగే ముందు ఓసారి ఆలోచించండి.